కథ చెప్పడానికి నేను వచ్చేసా. మరి మీరు రెడీగా ఉన్నారా? అనగనగా ఒక ఊళ్ళో రామయ్య అని ఒక ఫార్మర్ ఉండేవాడు. అతనికి చాలా పెద్ద ఫీల్డ్ ఉంది. అతను దానిలోనే ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటూ ఉండేవాడు. అతని దగ్గర కోళ్ళని కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు అంటే హెన్స్. అయితే ఆ కోళ్ళతో పాటు అతను ఒక మంకీని కూడా పెంచుతూ ఉండేవాడు. ఆ మంకీ ఈ హెన్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉండేవి. హాయిగా కలిసి ఆడుకుంటూ ఉండేవి. ఆ పక్కనే అడవిలో ఒక ఫాక్స్ ఫ్యామిలీ ఉండేది. ఆ ఫాక్స్ ఫ్యామిలీ బయటకు వచ్చినప్పుడల్లా ఈ కోళ్ళను చూసి వీటిని ఎప్పుడు తీసుకుపోయి తిందామా అని ఆశగా చూస్తూ ఉండేవి. కానీ వాటికి ఎప్పుడు కూడా ఛాన్స్ దొరికేది కాదు. ఎందుకంటే ఫార్మర్ ఎప్పుడు కూడా ఆ ఫీల్డ్లోనే ఉండేవాడు. అందుకని అవి రోజు చూసుకుంటూ వెళ్ళేవి, కానీ వాటిని తీసుకెళ్ళడానికి ఎప్పుడు కుదిరేది కాదు. అయితే ఒకరోజు ఏమైంది, ఆ ఫార్మర్ ఏమో పని మీద పక్క ఊరికి వెళ్ళాడు. ఈ ఫాక్స్ తన హస్బెండ్తో ఉంది, ఏమైనా సరే ఈరోజు నువ్వు నాకు ఆ కోడి పెట్టిని తెచ్చివ్వాల్సిందే, నేను తినాల్సిందే అని గట్టిగా పట్టుబట్టింది. అప్పుడు ఈ హస్బెండ్ ఫాక్స్ ఏం చేసిందంటే, సరే నేను ప్రయత్నిస్తాను అని చెప్పి ఒక బ్యాగ్ తీసుకుని ఫీల్డ్ దగ్గరకు వచ్చింది. ఆశ్చర్యం, చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. అది వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ హెన్ తీసుకుని సంచిలో పెట్టి గట్టిగా ముడేసి దాన్ని భుజాన్ని వేసుకుని గబగబా పరిగెత్తింది. అలా కొంత దూరం పరిగెత్తేసరికి మరి పరిగెత్తితే అలసిపోతారు కదా, దానికి చాలా దాహం వేసింది. దాహం వేసేసరికి అదేం చేసింది, మెల్లగా ఆ పక్కనే ఉన్న పాండులోకి వెళ్ళి కొంచెం వాటర్ తాగేసి మళ్ళీ ఆ బ్యాగ్ తీసుకెళ్దామని ఆ పాండు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేసరికి ఇదంతా కూడా ఆ మంకీ ఉంది కదా, ఆ ఫార్మర్ దగ్గర మంకీ కూడా ఉంది కదా, ఆ మంకీ దీన్ని ఫాలో అవుతూ వస్తుంది. అది చూసి వెంటనే ఏం చేసింది, ఆ ట్రీ మీద నుంచి ఒక్కసారి జంప్ చేసి ఆ బ్యాగ్ కాస్త ఓపెన్ చేసేసి దానిలో ఉన్న కోడిపెట్టని నువ్వు వెంటనే పక్కకి వెళ్ళి చెట్టుకి వెళ్ళిపో అని చెప్పి దాన్ని పంపించేసింది. ఆ పక్కనే ఆ కోడి సైజు స్టోన్ ఒకటి తీసుకుని ఆ సంచిలో పెట్టి దాన్ని గట్టిగా ముడేసేసింది. ముడేసి అక్కడి నుంచి పారిపోయింది మంకీ కూడా. పారిపోయేసరికి అప్పుడు ఆ ఫాక్స్ ఏం చేసింది, అమ్మయ్య నీళ్ళు తాగేసి వచ్చి ఆ బ్యాగ్ తీసుకుని మళ్ళీ భుజానేసుకుని గబ్బగబ్బా ఇంటికి వెళ్ళింది. ఫాక్స్ భార్య ఏం చేసిందంటే, ఈరోజు నా హస్బెండ్ ఎట్లయినా సరే హెన్ తీసుకొస్తాడు, నేను కుక్ చేయడానికి రెడీగా ఉంచుతానని చెప్పి ఫైర్ చేసి దాని మీద ఒక పెద్ద పాట్ పెట్టి దానిలో వాటర్ పోసి దాన్ని బాయిల్ చేసి రెడీగా ఉంచింది. హస్బెండ్ ఫాక్స్ రాగానే ఈ వైఫ్ ఏం చేసింది, గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చేతుల్లో ఉన్న బ్యాగ్ లాగేసుకుని ఆ ఫైర్ దగ్గరికి వెళ్ళి ఆ పాట్లోకి ఈ బ్యాగ్ని పొరలిచ్చేసింది. బ్యాగ్లో ఏముంది, పెద్ద స్టోన్ ఉంది కదా, అది ఆ పాట్కి టచ్ అవ్వడంతోనే పాట్ కాస్త బ్రేక్ అయిపోయి దానిలో బాయిల్డ్ వాటర్ అంతా కూడా స్పిల్ అయిపోయి ఈ రెండింటి మీద పడింది. ఈ ఫాక్స్ల రెండింటి మీద ఆ వేడి వాటర్ పడేసరికి అవి అమ్మో 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 అంటూ కేకలు పెట్టుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తిపోయాయి. చివరికి అవి అంత కష్టపడి దొంగతనం చేసి తీసుకొచ్చినా కూడా ఆ కోడిని తినలేకపోయాయి. పైగా ఒళ్ళు కూడా కాలిపోయింది. ఈ కథలో ఫస్ట్ మోరల్ ఏంటంటే మనకి మంచి మిత్రులు అంటే మంచి ఫ్రెండ్స్ కనుక ఉంటే మనని ఎప్పుడైనా మన ట్రబుల్స్లో ఉన్నప్పుడు వాళ్ళు తప్పకుండా మనకి హెల్ప్ చేస్తారు, మనని సేవ్ చేస్తారు. ఇది దీనిలో ఫస్ట్ మోరల్. రెండోది ఏంటంటే, మనం ఎవరి సొమ్మైనా సరే మనం కనుక స్టీల్ చేసినట్లయితే మనం దాంతో హ్యాపీగా ఉండలేము. అది వస్తువైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒకళ్ళ పర్మిషన్ లేకుండా మనం తీసుకుంటే కనుక అది స్టీల్ చేసినట్టే అవుతుంది. అట్లా స్టీల్ చేసిన దాంతో మనం ఎప్పటికీ కూడా హ్యాపీగా ఉండలేము. చివరికి హ్యాపీగా ఉండకపోగా దానివల్ల ఒక్కోసారి మనం ట్రబుల్స్లో కూడా పడవచ్చు. సో మనం ఎప్పుడూ కూడా మంచి ఫ్రెండ్స్తో కలిసి ఉండాలి. ఇతరుల వస్తువులకి ఎప్పుడు కూడా మనం ఆశపడకూడదు. అంటే ఇతరుల వస్తువుల్ని స్టీల్ చేయడం అనేది మంచిది కాదు. ఈ కథ మీకు అందరికీ నచ్చిందా? మరో కథతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. ఈ కథలో వచ్చిన కొన్ని తెలుగు పదాలు తెలుసుకుందామా? ఫీల్డ్ పొలం, ఫార్మర్ రైతు, హెన్ కోడి, మంకీ కోతి, ఫాక్స్ నక్క, హస్బెండ్ భర్త, వైఫ్ భార్య, స్టీల్ దొంగిలించు, ఫ్రెండ్షిప్ స్నేహం, పాట్
కుండ, ఫైర్ నిప్పు, సొమ్ము బిలాంగింగ్స్